ఓం దేవీం వాజమజనయం తథైవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జం దుహానాధేనుర్వాఘస్మానుపసుష్ఠుతైతు ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం గణపతిం హవామహే కవిం కవీనాముపనిషదాం గణపతిం త్వా గణపతిం హవామహే గణపతిం త్వా గణపతిం హవామహే హవామహే గణపతిం హవామహే కవిం హవామహే కవిం కవీనాం ఉపమశ్ర జ్యోతి ప్రజ్వలతో ప్రారంభిస్తారు. జ్యోతి ప్రజ్వలన విద్యారాధ్య డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ దేశంలో నీతి వాక్యాలకి తక్కువ లేదు. చెప్పడం అంతా చెప్పి అయిపోయింది, చెప్పడానికి ఏం మిగలలేదు. దాన్ని పాటించడం, దాన్ని అనుసరించడం మాత్రమే బాకీ. ఇది ప్రాయశः మన వైద్య రంగానికి కూడా ఈ మాట చదువుతుంది. ఎవరిబడి సభాధ్యక్షులు శ్రీ కల్కూర చంద్రశేఖర్ గారికి, ఇక్కడ వచ్చేసిన చీఫ్ గెస్ట్ డాక్టర్ ప్రతాప్ సి రత్ సారు ఒరిస్సా వాసులు, ప్రజెంట్గా సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్గా. నాకు తెలిసి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా సార్ అపోలో హాస్పిటల్స్ ఆల్మోస్ట్ 30-40 yearsగా సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఆయన ఆధ్వర్యంలో నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వర్క్ చేశాను. నేషనల్ సిఎస్ఐ కార్డియాలజికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్. సో we thank him, sir, for having accepted our invitation to the Karnool Heart Foundation. And most beloved, మనకంతా తెలుసు, శ్రీ టీజీ వెంకటేష్ గారికి. He is the sole responsible person for this health club. He is a former member of Rajya Sabha, also Karnool, and a very great philanthropist of Karnool. And Nagaraj garu, Bastipati Nagaraj garu, honorable member of Parliament, and also the Bhavani Prasad, the dignitaries on the dais, invitees, and also the students, nursing professionals and all, and also members of the press. So it is a great occasion. So when నేను ఇక్కడికి 97లో రావడం జరిగింది. సిఎంసి బెంగళూరు డిఎం కార్డియాలజీ చేసిన తర్వాత సారు ప్రతాప్ సి రత్ గారు, మా సీనియర్ 87లో ఆయన
కంప్లీట్ చేశాను. నేను 95 to 97 తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సో సాయి ప్రసాద్ గారు కలెక్టర్ 2003లో ఉన్నప్పుడు ఆయనతో డిపార్ట్మెంట్ డెవలప్ చేసుకోవడము, తర్వాత ఒక ఫౌండేషన్ ఒకటి పెట్టాలని ప్రజల్లో కొంత అవగాహన కల్పించాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో వీ హ్యావ్ మేడ్ ఏ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ విత్ పబ్లిక్ అవేర్నెస్ కోసము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. బీయింగ్ ఏ ఫౌండర్ సెక్రటరీ అండ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద ప్రెసిడెంట్, సబ్సిక్వెంట్ కలెక్టర్స్ కూడా ప్రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ఫౌండేషన్. ఈరోజు డాక్టర్ సిరి గారు ఈస్ అవర్ ఓన్ డాక్టర్, హెస్ బికమ్ ది district collector. We are very proud of her. But only thing is because of the preoccupied schedule, because Prime Minister is coming on 16th October. So for this there is a protocol officer has come and she is busy. She said that she has conveyed the regards. And ఈ ఫౌండేషన్ మనము ఈ హెల్త్ క్లబ్లో మనము ఇచ్చేయడము ముఖ్యంగా ప్రధాన కారకులు శ్రీ టీజీ వెంకటేష్ గారు 2002లో మనం స్టార్ట్ చేసిన తర్వాత 2011లో సార్ అప్రోచ్ కావడం జరిగింది. మినిస్టర్ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. సో వీ అప్రోచ్ అండ్ మీనా ముఖేష్ కుమార్ మీనా గారు మనకు 2 acres ల్యాండ్ పుల్లారెడ్డి కాలేజీ దగ్గర ఇవ్వడం జరిగింది. దానికి అనుసంధానంగా సార్ను మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో 5 kilometers అదంతా కూడా 5 kilometers అవేగా ఉంది. నా కాన్స్టిట్యూన్స్లో నాకు చూపించండి, నేను 56 లక్షలతో ఈ బిల్డింగ్ కట్టిస్తానని సార్ ఒప్పుకోవడము. ఇమ్మీడియట్గా 2011లో మనము ఫస్ట్ టైం పతంజలి యోగా హాల్ స్టార్టెడ్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ టీజీ వెంకటేష్. సో మనకు ఇంటర్నేషనల్ యోగా డే ముందే మనం 2011లో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. 12లో జిమ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 13లో యోగా హాల్ కంప్లీట్గా బై 2015 సార్ గారి చేతుల్లో కే కృష్ణమూర్తి గారు, తర్వాత చక్రపాణి గారు చైర్మన్, చక్రపాణి ఎమ్మెల్సీ చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఈ పుట్టారేణుక వీళ్ళంతా కూడా సహకారంతో ఇది కర్నూలు హార్ట్ హౌస్ అని. సో ది కర్నూలు హార్ట్ హౌస్ అనేది ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ మీ బికాస్ ఇట్ ఈస్ వెన్ సీఎం వేలూరులో చదివి ఇక్కడికి డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను ఇక్కడ మన ఏరియా కాబట్టి మనకి ఇక్కడికి రావడము, తర్వాత డిపార్ట్మెంట్ డెవలప్ చేయడము, ప్రివెంటివ్ కార్డియాలజీగా ఇచ్చేయడము, చంద్రబాబు వలన మనకు ఐసీయూ శాంక్షన్ కావడము, రాజశేఖర రెడ్డి గారి ఖ్యాతిలో 2008లో ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక ప్రస్థానంగా జరిగింది. ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇదంతా కూడా. సో ఇన్ ద వ్యూ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ మేడ్ దిస్ అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ రియాలిటీ. కమింగ్ టు ద వరల్డ్ హార్ట్ డే, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే సంస్థ ఇన్ ద ఇయర్ 2000 బేసిక్గా ఇది ఇన్ కంజంక్షన్ విత్ WHO వరల్డ్ హెల్త్ ఫౌండేషన్, WHO జెనీవాలో ఉంటుంది. 2000 నుంచి మనకు ఈ వరల్డ్ హార్ట్ డే నిర్వహించడం జరిగింది. దిస్ ఇస్ ద 25th year ఆఫ్ వరల్డ్ హార్ట్ డే. సో దిస్ ఇస్ మన ఫౌండేషన్ 2002లో స్టార్ట్ చేశాము. 2003 నుంచి నిర్విరామంగా మనం వరల్డ్ హార్ట్ డే నిర్వహించడం జరిగింది. 2005లో మనం ఫస్ట్ టైం డాక్టర్స్కు ఆనరబుల్ బోత్ నాగరాజు గారికి చెప్తున్నాను, తర్వాత మన టీజీ వెంకటేష్ గారికి చెప్తున్నాం. మాకు డాక్టర్స్ వీ సర్వ్ ద పీపుల్ సార్, బట్ వీ డోంట్ హ్యావ్ ఏ ఓన్లీ థింగ్ ఈజ్ డాక్టర్ బాగా చేసినాడంటే దేవుడు, లేదంటే కొంచెం దయ్యం మాదిరి ఉంటుంది. బట్ బేసిక్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ అవార్డ్స్ లైక్ దోస్ ఆర్ ఎక్సెల్. సో మేము హార్ట్ ఫౌండేషన్ నుంచి ఒక అవార్డు నిర్వహించడం జరిగింది. దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ఫస్ట్ అవార్డు డాక్టర్ బిఎం హెగ్డే గారికి ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ డాక్టర్ ప్రతాప్ సింగ్ రథ్ గారికి ఇవ్వడం జరిగింది. సో గత ఆల్మోస్ట్ చర్యను చాలామంది సుబ్రహ్మణ్యం ఎమినెంట్ కార్డియాలజిస్ట్, కార్డియోథొరాసిస్కు ఇవ్వడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ సార్, యూ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బ్లెస్సింగ్ us. So very fortunate to have with you and డెఫినెట్గా ఈ ఫౌండేషన్ ముఖ్యంగా మనకంత తెలుసు, ప్రతి ఇయర్ కూడా ఒక స్లోగన్ ఉంటుంది, డోంట్ మిస్ ఎ బీట్. సో ది హార్ట్ దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్ బై, మనకంతా
అందరికీ తెలుసు 18 years నుంచి కూడా ప్రజల్లో మనకు అవేర్నెస్ కల్పించాలి. until unless you go to the doctor, you don't know about your cholesterol, your blood BP and also the sugar levels. So the cardiovascular problems have been growing. Almost 20.5 million deaths are happening in the world. That is heart attacks, brain attacks. మనం మామూలుగా మీరంతా సిస్టర్స్ చూస్తుంటారు, మనకు క్యాజువాలిటీలో హార్ట్ అటాక్ కేసులో ఆల్మోస్ట్ మా డిపార్ట్మెంట్లోనే 10 to 15 హార్ట్ అటాక్స్ వచ్చేవి. CVA ఇవంతా కూడా మీడియం సైజ్ బ్లడ్ వెజల్స్ అనమాట. హార్ట్కు బ్రెయిన్కు రక్తనాళాలు మీడియం బ్లడ్ సైజ్ బ్లడ్, అథెరోస్క్లెరోసిస్ ఇస్ కామన్. సో దట్స్ వై పీపుల్ ఆర్ సఫరింగ్. అండ్ ఇంతకుముందు 17.3 million ఉండేది, నౌ ఇట్ హెస్ ఇంక్రీజ్ టు 20.3. And the World Heart Federation and also WHO is doing it in spite of it. And most of the people are living in the developing countries like India, Pakistan, Bangladesh, Sri Lanka. So దాని అనుసంధానంగా ఈ ప్రివెంటివ్ మెజర్స్ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ లాస్ట్ అంటే మనము ఈ నిర్వహించడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ ద ఫౌండేషన్ హెస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ Sri T. Venkatesh. We owe him a lot on behalf of the foundation and also the district administrators like our district collector and also Vice President Bhavani Prasad garu, Kalipura Chandrasekhar, వీళ్ళంతా కూడా రాముడు our treasurer and the members of the association are helping us, and also department is also the back, and we will continue to do these programs for public awareness program. So with these few words, I thank you all once again for this World Heart Day celebration. Thank you. మసాలాలు నూనె తగ్గించాలి అన్నాడు. చివరికి పేషెంట్ అడిగాడు, కాస్త నా ఫీజు కూడా తగ్గిస్తారు. విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతం పాత్రత్వ ధనమాప్నోతి ధనాత్కరం తతఃసుఖం అంటారు. విద్య ద్వారా ధనం రాదండి, విద్యా దదాతి వినయం వస్తుంది. వినయం ద్వారా పాత్రత వస్తుంది, పాత్రత ద్వారా అర్హత వస్తుంది, ఆ తర్వాత ధనం వస్తుంది. ధనం మంచి కార్యాలు చేస్తే సుఖం వస్తుంది. ఒక విద్యావేత్య మన మధ్యలో ఉన్నారు, శ్రీ సుబ్బారెడ్డి గారు తమ సందేశం. ఫార్మ్ డి కోర్స్, దానికి 6 సంవత్సరాల పాటు పిల్లలు వాళ్ళ హాస్పిటల్లోనే రోజులో సగభాగం ఉండాలి. దానికి అంతకుముందు అనుమతుల కోసం సంవత్సరాల పాటు అంతా తిరిగితే చివరికి ఎప్పుడో లాస్ట్ పరీక్షలప్పుడు అనుమతి వచ్చింది. సార్ సూపరింటెండెంట్ అయినప్పుడు వెళ్ళగానే మీరు సేవ చేస్తామంటే మేము ఎందుకు లేట్ చేస్తామని ఒక్క నిమిషం కూడా పడలే. కనీసం ఇమ్మీడియట్గా ఫైల్ తెమ్మన్నాడు, సైన్ చేశాడు. వాళ్ళకి రూమ్స్ కావాలంటే ఎస్, మరి అమ్మాయిలు అబ్బాయిలు పొద్దు నించుంటారు, వాళ్ళకి కనీసం వాష్రూమ్స్ అన్నీ కావాలి కదా అని చెప్పి మా పిల్లలకు 2 రూములు కూడా వాళ్ళ నీడ్స్ కోసం కేటాయించారు. అలాగే వారితో మాకు సహవాసం చాలా ఉండేది. ఉదాహరణకు అప్పుడు స్ట్రెచ్చర్స్ అవసరమయ్యేది. మీరు ఇవ్వగలరా? అందరిలాగా జోబులు వేసుకునేది కాకుండా ఒకటే చెప్పారు, సార్ మీరు ఏం చెప్తే అది ఎంతైనా సరే, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కూడా కావచ్చు. అంటే కోట్లు వద్దులేండి, మీరు అంత సంపాదించలేదు నాకు తెలిసి. ఒక 20 స్ట్రెచ్చర్స్, మంచి హై క్వాలిటీ స్ట్రెచ్చర్స్ అన్నాడు, అన్నమాట ఇచ్చాము. అప్పుడే కాదు, ఇప్పుడైనా సరే సార్ ఏదైనా ఒకవేళ నాకు బాధ్యత అప్పచెప్తే, అది ₹1,00,00,000 బాధ్యత అయినా కూడా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను. రోజు 5 కిలోమీటర్లు నడిచాలని నేను ఓడిపోయినా అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాను. అందుకే ఎప్పుడు భార్యతో ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. ఒకవేళ పొరపాట్ల మీరు ఓడిపోతే మీ గౌరవం పోతుంది, పొరపాట్లో గెలిస్తే ఉదయం మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు ఇతిహాసం చెబుతోంది గతించిన కాలమే మంచిదని, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులే మంచిదని, కానీ ధర్మం చెబుతుంది మనస్సు బుద్ధి మంచివైతే ప్రతిరోజు మంచిదేనని. ఆ ప్రతిరోజు మంచిది చేయడానికి మన కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ నాగరాజు గారు తమ సందేశాన్ని అందిస్తారు. వేదిక మీద ఆస్తున్నటువంటి ప్రతి ఒక్క మహానవులందరికీ, మరియు వేదిక ముందుగా ఉన్నటువంటి నర్సింగ్ విద్యార్థులకి, మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రసంగానికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. నా గ్రామం కూడా పంచలింగాల గ్రామం, ఇక్కడే నది ఒడ్డున. అందులో భాగంగా నా చిన్నతనం 6వ తరగతి చదివేటప్పుడే టీజీ వెంకటేష్ గారు పారిశ్రామికవేత్త. అప్పటికే మా ఊర్లో ఒక స్పీడ్ బాక్స్, ఒక ₹1000 పెట్టి ప్రతి ఇంటికి, ఇంట్లో ఉన్నా లేకున్నా
ఇంట్లో మనుషులు ఉన్నా లేకున్నా పనికి పోయినా వాళ్ళ ఇంట్లో గుట్లో పెట్టి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి నేను నా చిన్నతనం నుంచే చూశాను సార్ యొక్క సేవా దృక్పథం. కాబట్టి ఎందుకంటే ఎందుకు వెళ్ళేటప్పుడు నాకు చాలా బాగా గుర్తనమాట, సిగరెట్లు తాగకూడదు అని చెప్పేసి ఉన్నాగా మోహన్ ప్రసాద్ సార్ చెప్పినప్పుడు కరెక్ట్గా మాకు సింకేది. ఆ రోజు నుంచే ప్రోత్సహిస్తున్నా అంటే ఎంత గొప్ప మనిషి మన కర్మలో ఉండి ఉందంటే మరొకసారి నేను, ఎందుకంటే ఆ గ్రామంలో దగ్గర చూసే వ్యక్తిని కాబట్టి మరొక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ఈ హార్ట్ ఫౌండేషన్ అనేది స్థాపించి ప్రజలకు బాగా అవేర్నెస్ తేవాలని చెప్పేసి డాక్టర్ చంద్రశేఖర్ గారు 21 సంవత్సరాల నుంచి 21 ఫౌండేషన్ ఇది అని చెప్పి ఈరోజు జరుగుతూ ఉన్నది అంటే ఆయన యొక్క కృషి కూడా నేను మరొకసారి శ్లాఘిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం చేసిండొచ్చు సార్ మీరు, కానీ ఇది మాత్రం మీకు ప్రత్యేకం. ఎందుకంటే ఒక వైస్ ఛాన్సలర్ హోదాలో ఈరోజు ఈ వేదిక మీద మీరు చేస్తామంటే మరొకసారి మీకు నాకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే వాస్తవంగా నేను చెప్పేది అంటే సోదరులందరికీ ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. ఎందుకంటే మీకు తెలియనిదే లేదు, ప్రతిరోజు ప్రెజర్సే, ప్రతిరోజు టెన్షన్సే, లైఫ్ స్టైల్ తగ్గిపోయింది. అప్పట్లో ముందే జీవించేవాళ్ళు ఇప్పుడు 60, 65, 70 అంటే గణన అయిపోతుంది. అంటే కేవలం ప్రెజర్స్, ఆ ప్రెజర్స్ ఏం జబ్బులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. దాదాపు 50%, 40 to 50% హార్ట్ అటాక్ లో చనిపోతా ఉన్నాం. ఎంతో మంది చూశారు గతంలో కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి మినిస్టర్ అయితేనేమి ఎంత పెద్ద హోదాలన్నా కూడా జిమ్ చేస్తే మంచి జిమ్ కొంచెం ఎక్కువైనా కూడా హార్ట్ ఊడిపోతా ఉంది. అంటే దాని దగ్గర చేయాలని చెప్పేసి అంటే ఎంత హై ప్రెజర్లోకి వెళ్ళిపోయిందో మనిషి యొక్క జీవన శైలి అనేది మీరు ఒకసారి ఊహించుకోవాలి. దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎవరి బాడీకి అనుకూలంగా వాళ్ళు ప్రతిరోజు వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగంగా మలుచుకొని ప్రతిరోజు నిత్యకృతంలో భాగంగా ఖచ్చితంగా ఈ వ్యాయామం చేస్తూ అన్ని రకాల మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన జీవన శైలిని మార్చుకుంటూ వయసును కూడా పెంపొందించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంతేగాక ఈ వరల్డ్ ఈ హార్ట్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి చెప్పేదే కాక మనం కూడా ఇక్కడికి వచ్చేసేటువంటి 10 మందిని మన బాధ్యతగా బయటకు వెళ్ళిన తర్వాత మనకున్నటువంటి పరిధిలో మనం ఈ హార్ట్ గురించి అయితేనేమి ఆరోగ్యం గురించి అయితేనేమి ప్రతి ఒక్కరికి మనం సూచనలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భవానీ సార్ చెప్తే ఇందాక మోహన్ ప్రసాద్ సార్ ఆ ఏబిసిడి అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ స్లోగన్ నేను కూడా నా పరిధిలో చాలా మంది తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ ఈ హార్ట్ గురించే కాదు జీవనశైలి గురించి ప్రతి ఒక్కరు 10 మందికి తెలియజేసి వారి యొక్క ఆరోగ్యంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మనం తాగుతున్నాం కానీ మనకి ఏమవుతుందో తెలియకపోవడం నిజంగా ఫూలిష్నెస్. ఎదగాలంటే ఎవరు మనకు నిచ్చెన వేయరు, మనమే వేసుకోవాలి. ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అంటుంది. ఉదారులైన వాళ్ళు, మహనీయులైన వాళ్ళు ఈ కుటుంబం అంతా, ఈ వసుదంతా వాళ్ళ కుటుంబంగా భావిస్తారు. అలాంటి మన టీజీ వెంకటేష్ గారు ఈనాటి వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ బ్రోచర్ను ఆవిష్కరిస్తారు. కానీ ఉన్నత స్థానాన్ని అలంకరించడమే కాదు, ఆ ఉన్నత స్థానాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడం చాలా ప్రధానమైన విషయం. అలా అరుదైన వ్యక్తిత్వం కలిగిన శ్రీ టీజీ వెంకటేష్ గారు తమ సందేశాన్ని అందిస్తారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, ముఖ్యులు, మన సభాధ్యక్షులు కల్కోల చంద్రశేఖర్ గారు, మరి అలాగే మన పార్లమెంట్ మెంబర్ నాగరాజు గారు, మన నాయకుడు, మన ప్రాంత నాయకుడు,
మరి చంద్రశేఖర్ గారు ఈ హార్ట్ ఫౌండేషన్కు దిశ దశ మార్గము అన్నీ ఆయనే ముందుకు నడిపాడు. మనం ఏమైనా చేస్తున్నాము, మేమన్నా మా ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ కడుతున్నాము అన్నీ అంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను బట్టి, వాళ్ళు చేస్తున్న డివోషన్ కానీ హానెస్ట్గా కానీ చేస్తుంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే మేము ఇస్తాము, వాళ్ళు చేస్తున్న వాళ్ళు మంచివైతే ఇస్తాము. మనం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, నా మాదిరిగా చేసేవాళ్ళు మన ప్రాంతాల్లో తగ్గిపోయినారు. అలాంటి చంద్రశేఖర్ గారు ముందుకు వచ్చి ఎప్పుడు ఇక్కడ పండుగలాగా జరుగుతుండే కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి తోడుగా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు ఉన్నారు. మరి సహదేవ్ గారు ఎక్కడో నంద్యాల ఉండి వస్తుంటారు ఇక్కడికి వచ్చేసేసి డాక్టర్ సహదేవ్ గారు. ఎందుకంటే వీళ్ళుండే కార్యక్రమాలను బట్టి వీళ్ళు చేస్తున్న మంచి పనికి ఆయన ప్రాక్టీస్ వదులుకొని ఇక్కడ కార్యక్రమం ఉందంటే వచ్చేస్తాడు, అందరినీ చెట్టెక్కిస్తాడు మమ్మల్ని అంతా ఆయన కవిత్వంతో. మళ్ళీ ఎప్పుడు పడిపోతామో మళ్ళీ ఆయన దగ్గర ఎప్పుడు ట్రీట్మెంట్ పోతామో తెలియదు కానీ ఫుల్గా ఎక్కిస్తాడు. అలాగే భవానీ ప్రసాద్ గారు ఇక్కడే ఉంటారు. ఇద్దరు చంద్రశేఖర్ గారు, భవానీ గారు అన్నదమ్ముల మాదిరిగా మరి ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాలు మీద పెట్టుకొని ముందుకు తీసుకువెళ్తుంటారు. ఇంకా కల్పూర చంద్రశేఖరు మరి ఇంకా చాలా మంది మిత్రులు ఉంటారు, అడ్వైజ్ ఇస్తుంటారు. వాళ్ళ అడ్వైజర్ కూడా ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహించడానికి ముందుకు పోతుంటారు. మాకు సుబ్బారెడ్డి గారు వచ్చారు. సుబ్బారెడ్డి గారు జీవిత చరిత్ర అంతా ఇది చెప్పేశారు. ఈరోజు ముఖ్య అతిథి మనకు ప్రతాప్ చంద్ర రాథ్ గారు వచ్చారు. వారికి అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నారు. అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే అందరికీ రాదు. దానికి ఒక ప్రత్యేకత కలుపుకొని ఈస్ డూయింగ్ సర్వీస్ టు ది సొసైటీ. దాన్ని ఆయన చేస్తున్న సర్వీసు అందరూ చేస్తున్న సర్వీస్ కన్నా ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఇటువంటి గౌరవాన్ని పురస్కరించుకొని ఇస్తుంటారు. సో ఈజ్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది సొసైటీ, ఈజ్ ది బెస్ట్ డాక్టర్ ఇన్ ది సొసైటీ, disciplined doctor, and also he is training number of doctors for the to help the society. So many రాయ్ గారికి బిగ్గర్గా ఒక తూరి అందరి నిలబడడం చేపట్లతో ఈరోజు మంచి వాళ్ళకు ఒక అవార్డుని ఇస్తున్నామంటే మనం వాళ్ళని ఖ్యాతిని మనం చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సేవ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. మనం చెడు గురించి, చెడు వాళ్ళని గురించి మాట్లాడేది కన్నా మంచి చేసే వాళ్ళని కొద్దిగా మాట్లాడుతూ ఆ మంచినే ప్రచారం చేస్తూ ఆ మంచి చేసిన వాళ్ళని అభినందిస్తుంటే ఇంకా ఎక్కువ గొప్పవారు అయ్యేదానికి, చాలా మంది సొసైటీలో గొప్పవారు అయ్యేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అయితే. ఇంకా ముఖ్యంగా ఇక్కడ హార్ట్ అనేది నాకు అర్థం కావడం లేదు. లవర్స్ అంతా హార్ట్ బొమ్మతోనే ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు. మళ్ళీ అంత హార్ట్గా అంత ఇంపార్టెన్స్ ఉంటే మరి ఎందుకు ఈ తాగుడుకి అలవాటు పడతారు, ఎందుకు ఈ సిగరెట్లు తాగుతారు? హార్ట్, అమ్మాయి హార్ట్ బాగుండాలా, అబ్బాయి హార్ట్ బాగుండాలి, రెండో హార్ట్లో బాగుండాలి. వాళ్ళ సింబల్ లవ్రా హార్ట్లోనే ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత ఉంటే వాళ్ళ లైఫ్ తీర్చిదిద్దేది హార్ట్ అని ఉంటే మళ్ళీ ఆ హార్ట్ని ఎందుకు చెడుకుంటారో నాకు తెలియదు. మనం ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ గుడ్ హ్యాబిట్స్, మెయింటైన్ గుడ్ హ్యాబిట్స్, ది హార్ట్ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ఎల్డర్స్ జీన్స్ దాన్ని ఇచ్చి కొద్దిగా దెబ్బతినేది అనుకుంటాయి. హెల్త్లో కొద్దిగా పోర్ ఫాదర్స్ వాళ్ళకు వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మనకు కూడా సంక్రమిస్తూ ఉంటాయి. అవి కాక మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి రోగాలు ఎందుకు తెచ్చుకుంటారని చెప్తూనే ఉంటారు. నేను మంత్లీ అబౌట్ 40 lakhs, 35 to 40 lakhs నేను ఖర్చు పెడుతున్నాను అంటే దాని ఇంపార్టెన్స్ నేను లాస్ట్ 20 yearsగా ముందు విలేజెస్లో వీళ్ళంతా చిన్నప్పుడు విలేజెస్లో నేను కొన్ని పోయి ఇంటికి పోయి 1000 రూపాయలు తాగను అని డిక్లేర్ చేస్తే 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి బహుమతి ఇచ్చి ఒక క్రియేషన్ చేస్తామని పోయినాను. కానీ అది నేను సక్సెస్ఫుల్ కాలేకపోయినాను ఎక్కువగా. సరే ఇంకా ఫ్యాక్టరీలో పెడతామని ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్, ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. విలేజ్ వాళ్ళు అయితే మమ్మల్ని భయపడిస్తారు కానీ మేము వాళ్ళని ఆడ భయపడిస్తాం.
సో వాళ్ళకి నాగరాజు లాంటి వాళ్ళు మంచి జ్యువెలరీ బయటకు వస్తుంది, డైమండ్స్ బయటకు వస్తారు. కొంతమంది ఎక్కువ మంది రాలేకపోతారు. మరి అలాగే ఫ్యాక్టరీలో అయితే మనకు ఫ్యాక్టరీ మా ఎంప్లాయీస్ అంతా ఈ రిస్ట్రిక్షన్ పెడితే వాళ్ళకి భయం ఉంటుంది, ఏమన్నా సార్లు తెలిస్తే ఉద్యోగం పీకేస్తారని. సో వాళ్ళు నాన్ స్మోకింగ్, నాన్ ఆల్కహాల్కి కొత్తగా ఎదుట యాడ్ చేయాలి మేము. ఏవి డ్రగ్స్ కూడా తీసుకోమనేది యాడ్ చేయాల్సి వస్తాం, అదురా యాడ్ చేస్తాం. చేసి సుమారు 1,500 రూపాయలు దగ్గర 3,000 మందికి ఇస్తున్నాము. మాకు లాభాలు ఉండి లాభాలు లేకుండా ఉండి దట్ డిసిప్లిన్ 40-45 lakhs నెల ఖర్చు అవుతున్నా దట్ మెసేజ్ విల్ గో టు ది సొసైటీ, మెసేజ్ గోస్ టు ది ఎంప్లాయీస్ అనేది. ఒక కొత్తూరు చెప్పినప్పుడు నేను ఇది చెప్పినప్పుడు మాకు 5 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తే ఇట్లా అంటా ఉంటారు అనమాట. అందుకే నేను కొత్తూరు చెప్పను, ఆయన చెప్పినందుకు రిపీట్ చేస్తున్నాను. ఇది సో మిత్రులారా, ఇది ఒక సబ్జెక్టు. ఇక పాలిటిషియన్ అనేది నా పర్సనల్ లైఫ్ కూడా అందరూ పర్సనల్ది చెప్పారు, నాకు కూడా చెప్తాను. నేను లాస్ట్ చిన్నప్పటి నుంచి నాకు అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండేదేమో. లాస్ట్ 20 ఆ ఏజ్లో నాకు అంత అర్థం కాలేదు. చిన్నప్పుడు 20 years 21 years నుంచి నాకు ఈ క్వాలిఫికేషన్ గురించి దడ అంటారు. ఆ దడ అనేది నాకు మొదలైంది. ఓల్డ్ చర్యన్ ఫస్ట్ ఆపరేషన్ ఇది కంట్రీ ఆయన చేశాడని, హార్ట్ ఆపరేషన్ మద్రాస్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వస్తే దీనికి పెద్ద సక్సెస్ఫుల్ రేట్ లేదు, ఇంకా టెక్నాలజీ డెవలప్ కాలేదు, మరి నీకు యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఇట్, అదర్వైజ్ రిస్క్ తీసుకుంటా అంటే చేసేదానికి ఉన్నారు అన్నారు. దాంట్లో అట్లే నేను అట్లే ముందుకు తోసుకుంటూ వచ్చాను. అరౌండ్ 60-65 years ఉన్నప్పుడు ఆయన నరసింహ, డాక్టర్ నరసింహ, ఆయన ఫేమస్ క్వాలిఫికేషన్లో ఒక్కొక్కరు ఈ డాక్టర్ వేరే ఒక దాంట్లో ఇంకో డాక్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఫేమస్ అంటారు. ఆయన ఫోన్ చేశాడు, నువ్వు ఎప్పుడు చేసుకోమంటే ఎవరైనా నువ్వు పోస్ట్పోన్ చేస్తావంటే మమ్మల్ని అంతా ట్రైన్ అయిపోయి hundreds of ఆపరేషన్స్ చేసినాకనే వస్తానంటావంటివి, నువ్వు ఎక్స్పెరిమెంట్ తీసుకోనంటావంటివి. నో, ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ గ్యారంటీ 100% వచ్చేసేయి, నేను చేస్తాను, గ్యారంటీ ఇస్తాను అని చెప్పాడు. సో ఆయన టెలిఫోన్ చేసి గ్యారంటీ ఇచ్చినాము. 60-65 years ఉన్నప్పుడు నేను వెళ్ళాను, ఆయనతో సక్సెస్ఫుల్. నేను సఫర్ అయినప్పుడంతా ఒక్కొక్క సఫర్ అయినప్పుడంతా ఆపినప్పుడు 45 minutes సఫర్ అయినచ్చు. ఆపరేషన్ అంతా ఒక 10 నిమిషాల్లో చేశాను. అంటే 50 years నేను ఎందుకు చెప్తానంటే టెక్నాలజీ హాస్ బీన్ డెవలప్డ్ సో మచ్. చాలా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. పిన్నోల్స్ ఆపరేషన్ పెద్ద అంతా కోసం పిన్నోల్స్ చేసేస్తారు, లేకపోతే కేబుల్ మాకు వైర్ చేసి పంపిస్తుంటారు. సో పాలిటిషియన్ అనేది పెద్ద జబ్బు కాదు, ఏమి కాదు, కానీ హార్ట్ బీట్ విల్ ఇంక్రీజ్ అన్ఇమాజినబుల్ వే. నాకు 180, 200, 220 వస్తారో నేను మెట్లెక్కి మా హాస్పిటల్కి పోయేసేస్తూ ఉంటేనే వాళ్ళు ఏదో ఇంజక్షన్ ఎక్కిస్తూ ఉంటారు. మన డాక్టర్ అడినోసినంత ఆ ఇంజక్షన్ ఇస్తే మీకు తెలుసో లేదో, మా ముందు అది హార్ట్ బీట్ కనపడుతూ ఉంటుంది. ఇట్ స్టాప్స్ అండ్ అగైన్ స్టార్ట్స్ అనమాట. మళ్ళీ స్టార్ట్ కాకపోతే ఏమంటే వేరే పెట్టుకున్నాం సార్ దానికి. మన కళ్ళెదురుగా ఆ పాలిటిషియన్ వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయాలంటే దాన్ని ఆల్మోస్ట్ హార్ట్ రేట్ తగ్గించేస్తుంది. ఆ ఇంజక్షన్ ఇస్తే 0 లెవెల్కి వస్తుంది. ఆల్మోస్ట్ ఇట్లా స్టాప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది. అట్లా మేము చూస్తుంటాం అనమాట ఇంజక్షన్ ఇచ్చేది అది అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ సపోర్ట్, బట్ ఆపరేషన్ వాజ్ వెరీ ఈజీ. అట్లా టెక్నాలజీ హాస్ బీన్ డెవలప్. అండ్ డాక్టర్స్ మన ట్రైన్డ్ డాక్టర్స్, బెస్ట్ డాక్టర్స్ ఇన్ ది వరల్డ్ అంటే మన ఇండియా. బెస్ట్ లివింగ్ కండిషన్స్ అంటే ఇట్లా టౌన్స్లోనే బతికేది బాగా ఈజీ ఉంటుంది. కొద్ది హాస్పిటల్స్లో ఉండి మీకు హైదరాబాద్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆ వ్యాన్లో పోయి వాడు అక్కడికి పోయేవాడికి పోతాడు, లేచిపోతాడు. అది ఇట్లా ఏమైనా ఊరేగింపులు ఉంటే మీరు చూస్తూ ఉంటారు. ఊరేగింపులు లేకపోతే వర్షన్లు, వానలు ఇవి ఉన్నాయంటే పీపుల్ హాస్పిటల్ చేరుకోలేదు. సో అట్లా మనకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీ అమెరికాలో మా ఎంపీ ఒక ఆయన నా కొలీగ్ యూకేలో, మాల్కి పోయినాడు, పొరపాటుతో
ఎక్కడో ఫోన్లో మాట్లాడుకుంటూ పిల్లర్ తగిలింది ఆ మాల్లో. ఆ మాల్లో పిల్లర్ తగిలితే జనమైన ఇది బాగా బ్రేక్ అయింది, బోన్ బ్రేక్ అయింది. అంత స్పీడ్గా కొద్దిగా నడుస్తుంటాడు ఆయన. బ్రేక్ అయింది, బోన్స్ బ్రేక్ అయింది. 1.5 hours దేవర్ నాట్ అలౌడ్ అనమాట. పోలీసు వచ్చేసేసి అది ఎట్లయింది, ఏమైనా టెర్రరిస్ట్ చేశారా లేకపోతే ఎందుకు అయింది, దాన్ని వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చేంత వరకు వాడిని హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలి. మళ్ళీ హాస్పిటల్ షిఫ్ట్ చేసాక యూకేలో చాలా ఉండే, మాకు ఇంత క్యూ ఉంది, నువ్వు వన్ మంత్ మీరు ఉంటే నేను డబ్బులు ఏమైనా ఇస్తానంటే ఎవరో డబ్బులకి ఇక్కడ తీసుకోరు, ఇదంతా గవర్నమెంట్ ఫ్రీ హాస్పిటల్స్, ఇక్కడ నో మనీ విల్ బి టేకన్, బట్ విల్ బి ఇన్ ది క్యూ 1 month అవుతుంది అన్న. ఎవరు ఇది ఇంత హారబుల్గా ఉంటుంది కొన్ని దేశాల్లో. అది 1 hour 1 minute నేను తాగలేకపోతున్నానని మళ్ళీ ఆయన ఢిల్లీ చేస్తే 1 month అని చెప్పైతే స్పెషల్ ఫ్లైట్ దుబాయ్కి వచ్చాడు. ఇండియా డాక్టర్లు అక్కడికి పోయినారు, దుబాయ్లో చేశారు, ఆపరేషన్ చేశారు, సక్సెస్ఫుల్గా ఇండియాకి వచ్చారు. సో ఇది మన ఇండియాకు అక్కడ ఉంటారు. మనం డాక్టర్లు నిమిషాల్లో ఫోన్ చేస్తాం, రాత్రి 12కి పరిగెత్తిస్తాం, 1కి పరిగెత్తిస్తాం, 1 గంటకు పరిగెత్తారు. ఇలాంటి ఫెసిలిటీస్, ఇలాంటి అవకాశాలు లేవు. ఇక మన జనాలంతా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 30-35 ఏళ్ళలో లైఫ్ స్పాన్ ఉండేది. అంతకుముందు బాగుండేది కొన్ని 100 సంవత్సరాల కిందట మన ఎంపీ గారు చెప్పినట్టు. మళ్ళీ ఇండిపెండెన్స్ టైంకి వచ్చేప్పటికి రోగాలు ఎక్కువైపోయేస్తాయి. ఇండిపెండెన్స్ వచ్చింది 30-35 ఏళ్ళే మన లైఫ్ స్పాన్. పాపులేషన్ అంతకుంటే అప్పుడు ఒక 25 కోట్లు 30 కోట్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు దగ్గర 140 కోట్లకు చేరినాం లైఫ్ స్పాన్. ఇంకా అన్యం పుణ్యం మీరు కానీ యంగ్స్టర్స్ రాత్రే చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్. ఇది ఇంపార్టెంట్. ఎందుకు చనిపోతున్నారు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒక రీజన్ వచ్చి మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు, జిమ్కి పోతుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. కొన్ని రోజులు ఏమో కోవిడ్ వచ్చింది, ముందుకు పోయింది. కోవిడ్ రాకముందు కూడా చనిపోయేవాళ్ళు, కోవిడ్ వచ్చినాక కూడా ఎక్కువ నంబర్లు. సో ఎస్పెషల్లీ 30 to 40 years ఉండేవాళ్ళు, దే ఆర్ డైయింగ్ ఇన్ హార్ట్ అటాక్స్. రీజన్స్ హ్యాస్ టు బి నోన్ ఎవ్రీబడి సొసైటీ. దానికి ఏమి చేయాలనేది ఒకటేమో బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా బ్లడ్ టెస్ట్లు కాకుండా? డాక్టర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్, సార్ టుడే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 30 to 40 years young boys are dying, even Kannur also, even college students, our college students, college also 2-3 boys died. So what I want to say is just kindly explain why these youngsters are dying, what is the precautions has to be taken. But they are doing exercise, they are lean personality only, and a doctor చెప్పినట్లు కడుపుండే వాళ్ళు కాదు, సన్నగా ఉండే వాళ్ళు ఉన్నారు, lean personality, but still they are dying. So kindly explain why children are dying like that. What is the precautions has to take? If you are able to spell out few things, it will be helpful to the society, sir. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీరందరూ ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ మనకు ఇది ఉంది, నర్సింగ్ కాలేజీలో అంత పక్కనే ఉన్నాయి. అప్పుడు బిల్డింగ్లు కూడా కట్టించేదానికి ముందుకు పోయినాను. మరి ఇంకేమైనా ఫెసిలిటీస్ ఏమైనా నర్సింగ్ కాలేజీలో ఉందంటే చెప్పచ్చు. పిల్లలు ఎప్పుడూ ఇక్కడికి వస్తుంటారు. మీకు ఎడ్యుకేటివ్ ఇక్కడ ఎడ్యుకేటివ్ ఫర్ యూ. మీరంతా పిల్లలు వస్తుంటే మాకు నిండు కలగా ఉంటుంది. మీ పిల్లలు కూడా బ్లెస్ చేస్తూ దసరా పండుగ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ సెలవు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో వారి ఆర్టికల్స్ వచ్చాయి. తర్వాత ఎన్నో పుస్తకాలు వెలువరించిన వారు ఈనాటి పురస్కార గ్రహీత సన్మానం తర్వాత వారి సందేశాన్ని కూడా పెట్టారు.
మన ఆరోగ్యం, కాసింత ధనం, అమితమైన జ్ఞానం, అన్నిటికీ మించి మంచి జీవిత భాగస్వామి. డాక్టర్ ప్రేమ్ శీల గారు ఒక మంచి జీవిత భాగస్వామిగా సార్ యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో సంసిద్ధమైన, సంస్థవమైన, సంపూర్ణమైన సహకారం లభిస్తుండడం వల్లే వారు ఇంతటి ఉన్నత స్థానానికి అందుకోగలిగారు. ఇప్పుడు ముఖ్య అతిథి యొక్క సందేశాన్ని ఇద్దాం. I am really honored and thankful to Dr. Chandrasekhar and Kurnool Heart Day, Kurnool Heart Foundation for felicitating me on this World Heart occasion of the World Heart Day. I have to answer the question that Mr. Venkatesh posed. Anyway, distinguished guest in the and my friends, ladies and gentlemen, members of the press. When Dr. Chandrasekhar, I was coming, Dr. Chandrasekhar, I asked him, why did you start this? He told me he got the inspiration from the Cardiology Society Heart House in Calcutta. I am the president, I was the president of Cardiology Society of India. I have traveled all the state. I have seen all their society buildings. Cardiology Society Heart House in Calcutta is nothing compared to what he has built here. This is the example for all the state societies to follow. What I am going to speak today is already. He has the infrastructure. He has already encouraging people to practice this. So he is way ahead. I think Kurnool in that way is a torchbearer for preventive heart care in the country, and all the state branches of Cardiology Society of India should come and see this and follow this in their own state and set up facilities where there is not only building office. There is facility for preventive health care, yoga, meditation, gym, everything that what he has done. A beautiful gift to the people of Kurnool he has created. Thank you, Dr. Chandrasekhar, and so members of this Kurnool Heart Foundation. When we are discussing about the topic I am supposed to speak, we thought very appropriate will be to speak on heart attack in young, because that's what the public now. There's a lot of information in the press about someone dying while in the gym, young fellows, someone dying while playing football. Recently in Madras, one young cardiac surgeon in the hospital dropped dead. And in between you get a lot of news, all the actors, a lot of them. Siddharth Shukla, very prominent actor, died in the 40s. Punit Rajkumar, a young, dynamic Karnataka actor, died in the 40s, early 40s. And recently, Shefali Jariwala, lady actor and also a artist, she died. Suddenly, nobody knows, mostly with a heart attack. And of course, that comedian Raju Srivastava also died. So, all the queries, questions about why people are dying at such a young age. Yesterday, I was planning to come to
Kurnool at 5 o'clock I was planning to come at 5 o'clock so that I reach here by 9 o'clock. Suddenly, a 40-year-old chap, boy, he was having pain in the abdomen. He went to the gastroenterologist. He was taking antacid for 2 to 3 days, didn't got to get relief. He went to the gastroenterologist. He suspected it may not be gas, so he sent it to me. When I did the ECG, it was acute heart attack. So I had to immediately admit him and do angio. His right side was totally occluded. I opened it, put a stent. He has got critical block in the left side, which is in the hospital today. After I go, I have to do the stenting for the left side. He is 41. His father had a bypass at the age of 60. His brother had a bypass at the age of 45. Strong family history, and he was self-treating himself, thinking that's a gas pain. He was saved because the gastroenterologist told him, no, this is not gas pain, go to the cardiologist. So this is happening. These are not isolated incidents. And what we are seeing is, in India, specifically India, 40%, around 25% of patients are around the age of 40s, they come with heart attack, which is not seen in the Western countries. Always it was in our mind that heart disease is the disease of the elderly people. People who are elderly, more than 60, they have this block, heart multiple block, diabetes. But this is happening in young patients because in India, first thing is we are genetically predisposed to have heart disease at a young age. Because we are prone with a defective gene, that's all. And this was not highlighted earlier, now it's being highlighted. Second thing is, a lot of youngsters are leading a very sedentary lives. Many of them working in the IT sectors, bank sectors, where they have long working hours. They don't look after the sedentary lifestyle, they don't look after the health, they smoke, they're obese, they don't exercise, and these are the people who are prone for heart attacks. I do not know, nobody can say yes or no, but then after this COVID, most of the people have taken vaccine. Many of us got COVID infection and they have antibody in the body. Somehow, there is a feeling that heart attack has increased, especially in young people, and because a lot of patients we are seeing, even young ladies, which were not earlier seen with heart attack, because ladies are protected by the estrogen hormone from getting heart attack in a young age. After 60, incidence is same. But young ladies also are coming with heart attack. So this is probably something to do with the COVID infection or the vaccine. Nobody is sure. Nobody want to commit, but that's what's happening. So I think first thing is heart attack in young is a reality in India because we are prone to develop heart attack at a young age. Second, we Indians we get this disease at least 10 years earlier than our Western counterpart. They get it in the 60s, we get it in the 50s. Second, we have more extensive disease compared to the Western population. We have got more double, triple vessel disease. And then the death due to coronary artery disease is much more compared to the Western population. So all these things, we are more prone to heart attack, more at a young age, more difficult disease. So we should know that we are, as Indians, we are more prone, we should know how to protect number one. Only good thing about this is that this is preventable. First is, some of the causes we know why we are getting heart attack, and majority of them can be preventable. Like for example, tobacco. Tobacco use in any form is harmful. Smoking or tobacco, chewing the tobacco. So it should be somehow there should be mass movement to stop this tobacco. It's coming down, I'm seeing it's coming down, but tobacco chewing is increasing. So that has to be stopped.
Second is diabetes. Diabetes, 1 in 10 patients above the age of 20 are diabetic in India. And for diabetic, what is required is lifestyle modification and diet control. And first thing is regular exercise and diet control. More if you are a vegetarian, take more leafy green vegetables, take more proteins instead of carbohydrate. And if you are a non-vegetarian, you can take egg, fish, avoid red meat, less oil. Regular exercise, at least 30 minutes every day, yoga, or gym, or walking is a must. That will control your diabetes. So remember these things, and those where still is not controlled, intermittent fasting is a very good thing. Intermittent fasting means eating twice a day in a gap of 8 hours. So if you have skipped the breakfast, you take an early lunch around 12 o'clock and early dinner. That is very good in reducing diabetes and obesity. Hypertension, anything above 130 by 80 is bad. So you should have a regular checkup, and if you have high blood pressure, you should take measures to start the medications. Lipids, we know that any LDL is a very bad cholesterol. Above normally, in normal population, above 100 is bad. So if you have more than 100, you should control it by dieting or if necessary by medicines. High blood pressure, diabetic and regular obesity, these are the things which can be controlled. Then more important is the regular checkups. Regular checkup after the age of 30, at least once a year you should have a thorough body checkup, so that we know you have a diabetes, hypertension, hypercholesteremia, or your heart is affected or not. Those who have got family history, the regular checkup should start at the age of 20. So that you should remember. So these are the things we should do which can prevent the heart attack, heart disease in young, and this can be done by just encouraging people with regular checkup, just bringing this awareness in the public. That is what is important for us, to bring this awareness that regular checkup, diabetic control, obesity control, hypertension control will only bring down the heart attacks, not any other things. Now, this is besides these things, we have a very good role of yoga and meditation controlling the stress. Now, a lot of people are under stress, most young people, those who are working in this IT sectors, bank sector, tremendous stress. They have a fixed, they work for 16 hours, sometimes 18 hours, there's a lot of work is put on them, there's job stress. So, to get relief from stress, two things are important. First is a family support, second is meditation and walking. This reduces the stress dramatically. So this is what has to be done. To bring down the heart attack in young, what is most important is screen these patients regularly and advocate and persuade them to go for a healthy lifestyle, that is regular exercise, diet and regular checkups. That is the only way you can bring down the heart attack, because genetically, anyway, you cannot change the gene. Genetically, you are more predisposed to get heart attack. So this is what it is. And as I told you that the answer why young people get heart attack at an early age is probably difficult to give a convincing answer, except telling that genetically we are more prone, so should be. But good news is this is preventable. Majority of the things are preventable, and if you start practicing these things at a young age, your heart attack can be prevented. Now, every year, Dr. Chandrasekhar was telling that we celebrate World Heart Day, and this is 29th of September. And this year also it is on 29th of September, it will be celebrated tomorrow. This year theme is don't miss a beat. That means you follow these advices so that your heartbeat is not missed,
and follow these advices regularly. And 3 golden rules for healthy heart is eat fresh, exercise at least 30 minutes daily, control stress with meditation and yoga. Second is quit smoking, cut down on alcohol. Third is get regular health checkups once a year after the age of 30. But if you have a family history, start the regular checkup after the age of 20. These are the 3 golden rules of a healthy heart. Please follow this, and most important is don't ignore your symptoms. If you are getting little discomfort in the chest or heaviness in the chest or pain in the chest, seek the advice of the doctor. And early diagnosis is the best way to treat the disease early. And if you have a heart attack, if you can reach a hospital, diagnosed early, you can reach a hospital within 90 minutes, then it can be treated with angioplasty or blood dissolving drugs, which can save you. Thank you very much. And as I told you, on this dates, if you pass follow these advices, I think we can certainly, definitely, we can reduce the heart attack in not only in young, all patients in India. I think that is the message I want to pass it on. Wish you all very healthy heart for the future. And thank you very much. మహాత్ములైన రామకృష్ణ పరమహంస రమణ మహర్షి మనకు అందించిన సందేశం అదే. చుట్టుపక్కల జరుగుతున్న వాటికి మీరు స్పందించే దాన్ని బట్టి మీ హార్ట్కి సంబంధించి కష్టాలు కలుగుతాయి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు నవరాత్రి సందర్భంగా ఒక స్త్రీ వంటింట్లో ఒక చేతిలో మొబైల్ పట్టుకొని ఒక చేతిలో శుభ్రం చేస్తుంది వంటిల్లో. ఇప్పుడే టీవీలో ఒక ప్రకటన వచ్చింది. ఇప్పుడు నవరాత్రి సందర్భంగా నవదుర్గను చూస్తుంటారు మీరు. ఆమెకు 18 చేతులు, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క అలంకారాలు ఉంటాయి. ఈయన సంతోషంగా వింటుంది, కానీ ఏ చేతిలో కూడా మొబైల్ లేదు. అమ్మవారు ఏ చేతిలో కూడా మొబైల్ లేదు అంటే ఆమె మొబైల్ కింద పడేసింది. ఈరోజు మనందరికీ మొబైల్ మన హస్తభూషణం అయిపోయింది. టీవీ పక్కన, మొబైల్ పక్కన కూర్చొని మన దినచర్యలో మన వ్యాయామము, శారీరక వ్యాయామాన్ని గురించి మర్చిపోతూ మనం హార్ట్ అటాక్స్కి దగ్గర అవుతున్నాం. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని, అమూల్యమైన కాలాన్ని మన కర్నూలు హార్ట్ క్లబ్ కోసం అందించిన ముఖ్య అతిథులు మన కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ నాగరాజ్ గారు కర్నూలు హెల్త్ క్లబ్ తరఫున చిరు సన్మానాన్ని అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
వైద్యో నారాయణ హరి అలా విష్ణు స్వరూపుడు కాబట్టి వైద్యో నారాయణ హరి అని బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ ఆ విష్ణు స్వరూపం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వందనాలు.